హాయ్ ఫ్రెండ్స్! చాలా డేస్ తర్వాత పెయింటింగ్ వేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. బావుంటే లైక్ చేయండి. మా ఛానల్ నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంట్లో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, అలా టైం పాస్‌గా ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిచ్చిద్దండి. నచ్చిన పనులు ఏదో ఒకటి బుక్స్ చదవడం గానీ, పెయింటింగ్స్, డ్రాయింగ్స్ లేకపోతే ఏదైనా రాయడం గానీ, కథలు అలా చేసుకోవచ్చు. సో, నేను ఎక్కువగా పెయింటింగే వేస్తూ ఉంటాను. చాలా వరకు రికార్డ్ చేయను. కొన్ని రికార్డ్ చేసుకుంటూ ఉంటాను ఇలాగా. అలా ఏది లేనప్పుడు మాత్రం గంటల కొద్దీ ఆలోచిస్తూ ఉంటానండి. నాలాంటి అలవాటు మీకెవరికైనా ఉంటే గనక కామెంట్‌లో అది కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎన్ని గంటలైనా కదలకుండా అలా ఆలోచిస్తూ ఉంటాను. దేని గురించా అంటే నాకే అర్థం కాదు. ఏదో ఒక విషయం మీద అలా ఆలోచిస్తూ ఉంటాను. పోనీ ఆ ఒక్క విషయం మీద ఆలోచిస్తానా అంటే లేదు. ఆ విషయానికి తగ్గట్టు ఇంకొకటి అలా ఈ టాపిక్ ఏదైతే స్టార్ట్ చేశానో అది కాకుండా అన్ని టాపిక్స్ కవర్ అయిపోతూ ఉంటాయి. ఇలా డీప్ డిస్కషన్స్, డీప్ ఆలోచనలు అబ్బబ్బబ్బా! ఒక్కొక్కసారయితే తల జుమ్ అనిపిచ్చిద్ది. ఎక్కువగా ఓవర్ థింకింగ్ దేని గురించి చేయకూడదు. కానీ ఖాళీగా ఉన్నప్పుడు బుర్ర ఖాళీగా ఉండలేదు కదా! దానికి ఏదో ఒక పని చెప్పమంటూ ఉండిద్ది. సో, అలా చేయకుండా ఆలోచనల్లో ఉండిపోకుండా కొంచెం యాక్టివ్‌గా ఉండడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాననమాట నేను. సో చాలా వరకు నాతోనే నాకు టైం సరిపోయిద్ది. స్లోగా కుకింగ్ చేసుకొని, అన్ని పనులు చేసుకొని, అలా కూర్చొని ఏదో ఒకటి టైమ్ పాస్‌గా చేస్తూ ఉంటాను. ఆఫీస్ ఉంటే ఫుల్ బిజీ ఉంటాను. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆఫీస్ లేదు కాబట్టి ఏదో ఒకటి ఇలా చేసుకుంటూ ఉంటున్నాను. పెయింటింగ్ సెట్ ఎప్పుడో తీసుకున్నాను క్యామెల్‌ది. ఇంకా అప్సరాది 2 సెట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా అవే యూజ్ చేస్తున్నాను. మ్యారేజ్‌కి ముందు తెచ్చుకున్నవే ఇవన్నీ. మీకెప్పుడైనా నా పెయింటింగ్ సెట్, బ్రషెస్ ఇవన్నీ చూపిస్తాను ఎప్పుడైనా. 2 కలర్స్ షేడ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మంచిగా అనిపిచ్చిద్ది. ఆల్మోస్ట్ ఈ పెయింటింగ్‌లో షేడింగే ఎక్కువుంది కొంచెం. సో, ఎలా ఉంది అనేది కామెంట్‌లో మెన్షన్ చేయండి పెయింటింగ్ మొత్తం. ఈ పెయింటింగ్‌కి మీరైతే ఔట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ ఇస్తారో మెన్షన్ చేసేయండి.